హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పేర్ని నాని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐతో గొడవ పడుతున్న వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఫుల్గా గొడవ పెట్టేసుకొని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూపిస్తాం మేమేంటో అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడాలు, ఇటువంటివన్నీ మనం చూస్తాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి గొడవ పెట్టుకున్నారు, మరి పోలీసులు ఏం చెప్తున్నారు, పేర్ని నాని వర్షన్ ఏంటి, మరి దీన్ని టీడీపీ ఏ విధంగా ప్రచారం చేస్తుంది, అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో? నిన్న పేర్ని నాని వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆయన మచిలీపట్నం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ సిఐ యేసుబాబు మీద గట్టిగా అరుస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన మేమేంటో చూపిస్తాం, అధికారంలోకి వచ్చినాక నీ ఇష్టం వచ్చినట్టు తమాషాలు పడుతున్నారని ఎట్లా అంటావు మమ్మల్ని, ఇతను ఎందుకు తీసుకొస్తున్నారు ప్రతిసారి మీరు పోలీస్ స్టేషన్కి, అది ఇదని గట్టిగా ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో మీద వైరల్ అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేశారు దీన్ని గట్టిగా. పేర్ని నాని చూడు దౌర్జన్యం చూడండి, అతను ఇది వైసీపీ ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమా అని, అదేదో పిల్లి గుడ్డిదైతే ఇలకు డాష్ ఆడిస్తుందని, ఆ విధంగా ఈ ప్రభుత్వం బలహీనంగా ఉందని తెలుగుదేశం వాళ్ళు కూడా వాపోతూ పోస్టులు పెడుతున్నారు. అట్లాగే దీని మీద ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ అతని మీద మేము కేసు పెడతాం, అతను ఒక దాన్ని ఏమంటారు విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ల మీద అతను దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించాడు కాబట్టి అతని మీద కేసు పెడతాను. ఇలాగ పోలీస్ స్టేషన్లు దౌర్జన్యం కరెక్ట్ కాదు, ఏదన్నా ఉంటే మామూలుగా మాట్లాడాలి, అడ్వకేట్ని తీసుకెళ్ళాలి, ఒక పద్ధతి మాట్లాడేది, పోలీసులకి ఎవరిని పిలిచి అయినా విచారించే హక్కు ఉంటుంది. సెక్షన్ 30 ఉన్నప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర వీళ్ళు వెళ్ళి ధర్నా చేశారు కాబట్టి అది చట్టవిరుద్ధం అయినప్పుడు వాళ్ళని పిలిచి ఎందుకు చేశారు మీరు ఏంటి అనేది విచారించే హక్కు పోలీసులకు ఉంటుంది కదా, దాన్ని భంగం కలిగించే విధంగా ఈయన గ్రూపును వేసుకొని పోయి ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేది విద్యాసాగర్ నాయుడు చెప్పాడు ఎస్పీ. దానికి ప్రతిగా సమాధానంగా పేర్ని నాని మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మేకల సుబ్బన్న అనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి చేస్తున్నారు, పెళ్ళి ఉందంటే కూడా వదిలిపెట్టలేదు. యాక్చువల్గా ఈయన మీద కేసు పెట్టినప్పుడు ఈయన అక్కడ పీడిఎం కోర్టుకి వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీ పీడిఎం కోర్టు రిమాండ్ రిపోర్ట్ని కొట్టేసింది, అంటే కేసుని కొట్టేసింది, బెయిల్ కూడా ఇచ్చేసింది. అలాంటప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు. దానికి వాళ్ళ భార్య నాకు ఫోన్ చేసి ఏడ్చింది, సార్ పెళ్లి పెట్టుకున్నాము అంటే కూడా వినకుండా కావాలని ఆయన్ని తీసుకెళ్ళి వేధిస్తున్నారు సార్ అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు మేము మర్యాదగానే మాట్లాడాను, ఎందుకు తీసుకొచ్చారు, ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, కోర్టు ఏమి కండిషనల్ బెయిల్ ఇవ్వలేదు, కోర్టు పైగా రిమాండ్ రిపోర్ట్ని కొట్టేసింది కదా అని నేను అడుగుతుంటే ఏం తమాషాలు చేస్తున్నారా అంటాడు సిఐ. అతను అలా అన్నప్పుడు నేను గమ్మున ఉండాలా, మమ్మల్ని ఏంది అతను తమాషాలు చేస్తున్నారు అనేది, అతను అక్రమంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిర్బంధిస్తే మేము ప్రశ్నించకూడదా, నిరసన చేసే హక్కు లేదా, 365 రోజులు మీరు సెక్షన్ 30 పెట్టేస్తే ఇంక నిరసన ఎలా తెలియజేయాలి దేని మీద అయినా, కాబట్టి మీరు మమ్మల్ని ఎలా పెడతారు, మీరు 30 అనేది ఎప్పుడూ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటే పెట్టాలి కానీ 24/7 365 days పెట్టేస్తే ప్రజలు నిరసన ఎలా తెలియజేయాలి, నిరసన తెలియజేయడం అనేది ఫండమెంటల్ రైటు. కాబట్టి మీరు అలా పెట్టేసి నేరం చేశారని అరెస్ట్ చేస్తే కోర్టే కొట్టేసిందంటే మీ తప్పుడు కేసు అనే కదా, అలాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి. కానీ మళ్ళీ ఆ వ్యక్తిని పెళ్ళి ఉందంటే కూడా వినకుండా, సార్ నేను వస్తాను సార్ పెళ్ళి ఉంది సార్ అంటే కూడా వినకుండా బలవంతంగా తీసుకొచ్చి అతన్ని నిర్బంధిస్తే అడగకూడదా, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా అడగకూడదా, నేను అడిగినప్పుడు ఆయన మర్యాదగా మాట్లాడకుండా ఏం తమాషాలు చేస్తున్నారని మమ్మల్ని బెదిరించినప్పుడు నేను వాయిస్ పెంచడంలో తప్పేంటి, అవును నువ్వు ఏంటి ఎందుకు అలా అంటారు అని నేను అడిగాను, తప్పేంటి అనేది, కేసులు పెడితే పెట్టండి, నన్ను 2014-19 మధ్య కూడా కేసులు పెట్టారు, జైలుకి కూడా వెళ్ళొచ్చాను, ఇప్పుడు కూడా వెళ్తాను, కానీ మీరు దీని మీద ప్రాపర్గా కనుక్కొని మాట్లాడండి అనేది ఎస్పీకి ఈయన చెప్పాడు. సో ఓవరాల్గా ఇష్యూ చూసినప్పుడు ఏమవుతుందంటే, అంటే నేను ఏపీసీఎల్స్లో 5 ఏళ్ళు పనిచేశాను, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీలో, ప్లస్ నక్సలైట్ మూవ్మెంట్లో పనిచేశాను. నేను జైల్లో 8 నెలలు ఉన్నాను కదా, నా అనుభవం చెప్తాను. పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే వేధించదలుచుకుంటే ఏదో ఒకటి చెప్పి పిలుచుకొని
పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటాడు. నేను నా జైల్లోకి వచ్చే వాళ్ళతో అంతా మాట్లాడేవాడిని. ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నా, ఒక్కొక్కడు నెల రోజులు ఉన్నాను సార్, 20 రోజులు ఉన్నాను సార్, 2 నెలలు ఉన్నాను సార్ అంటే నెల రోజులు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో బంధించి తర్వాత కోర్టుకు పెట్టిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కూడా 4 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని తర్వాత కోర్టుకు పెట్టారు, అప్పుడే దొరికినట్టుగా. అంటే పోలీసులు ఏం చేస్తారంటే ఎవరినైనా అక్రమంగా నిర్బంధించడం అనేది వెరీ వెరీ కామన్. అది జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా పైన ఎవరున్నారనేది పక్కన పెడితే పోలీసు ఈ నేచర్ అనేది పోలేదు. సో వీళ్ళు అక్రమంగా నిర్బంధించడం, నెలల తరబడి వాళ్ళని వేధించడం అనేది వెరీ వెరీ కామన్. అట్లాంటప్పుడు ప్రశ్నించడంలో తప్పు లేదు. ఇక్కడ నానిది ఏమి నాకు తప్పు కనబడలా. ఆయన ఏంటంటే నేను వచ్చినాక చూపిస్తాను అలాంటి బెదిరింపుడు కరెక్ట్ కాదు. కానీ ఆయన ఇలా నిర్బంధించడం కరెక్ట్ కాదని సిఐని ప్రశ్నించవచ్చు. పోలీసులు ఏం ప్రశ్నించకూడదా? పోలీసులు ఏమన్నా ప్రశ్నకి అబోవ్గా ఉంటారా? ఎవరైనా ఒక ఇల్లీగల్గా బిహేవ్ చేసినప్పుడు పోలీసులను ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా పౌరులకు ఉంటుంది. బొజ్జా తారకం ఎప్పుడో లాంగ్ బ్యాక్ బుక్ రాశాడు, పోలీసులు అరెస్ట్ చేస్తేనే ఒక పుస్తకం. హెచ్బిటి వాళ్ళు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేశారు. దాంట్లో క్లియర్గా పౌరులకు హక్కుల గురించి, పోలీస్ స్టేషన్లకు ఉండే పరిమితుల గురించి అన్నీ రాశారు. సో మేము కూడా అలాగా చాలాసార్లు పోలీసులను పోయి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి పౌర హక్కుల సంఘం తరఫున. ఎందుకంటే వీళ్ళని ఎత్తుకుపోయి చితగ్గొట్టేసేవాళ్ళు పోలీసులు చాలామందిని. అలాంటప్పుడు మేము పోయి మీరు ఎలా కొడతారు, మీకు కొట్టే హక్కు ఎవడిచ్చామని మేము ప్రశ్నించాం, ధర్నాలు చేసాం. అలాగా ఎవరైనా చేయొచ్చు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఒక పౌరుడు, ఏదీ లేదనుకుందాం, పేరుని నానైన వ్యక్తి ఒక సాధారణ పౌరుడు ఇంకొక సాధారణ పౌరుడిని తీసుకెళ్ళి అలాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెళ్ళి అడిగే హక్కు ఉంది. అడిగినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు? కాబట్టి ఇక్కడ పోలీసుల ఇది అనేది ఏ ప్రభుత్వం ఉన్నా, ఇది చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది పక్కన పెడితే సేమ్ నాని కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతకంటే ఎక్కువే జగన్ ప్రభుత్వంలో కూడా చేశారు. అప్పుడు ఏమయ్యాడు ఈ నాని అనేది కూడా ప్రశ్న వస్తుంది మనకి. అక్కడే ప్రాబ్లం వెళ్తాం. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడే వీళ్ళకి డెమోక్రసీ, పౌరుల హక్కులు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వెళ్తే సేమ్ అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళకి కూడా అప్పుడే గుర్తొస్తాయి. వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తొస్తాయి, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు రావు. ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డికైనా వర్తిస్తుంది. రేవంత్ రెడ్డిని కూడా ఇలాగ అర్ధరాత్రి తీసుకుపోయి వేధించారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి అర్ధరాత్రి తీసుకెళ్తున్నట్టుగా విలేకరులని రకరకాల అర్ధరాత్రులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఈవెన్ చివరికి మహిళా విలేకరులను కూడా అలాగే తీసుకెళ్లారు కదా. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హరగోపాల్ వెళ్తే ఒక మీటింగ్, ఒక టీవీలో డిస్కషన్ పెట్టినప్పుడు హరగోపాల్ ఇదే చెప్పారు, మీరు ఇప్పుడు అంతా బాగానే ఉంటారు, మీరు అధికారంలోకి వెళ్ళినాక మీకేం తేడా లేదు, అందుకే మేము రాజ్యం అని ఎందుకు అంటామంటే ఎవరు అధికారంలో ఉన్నా రాజ్య స్వభావం ఒకటి ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవుతారని హరగోపాల్ రేవంత్ రెడ్డితోనే చెప్పాడు. లేదు సార్ మేము చూడండి డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఏం చూపించారు? ఏం లేదు. కాబట్టి ఇది ఏంటంటే పోలీసు వ్యవస్థని ట్రాన్స్పరెన్సీగా మార్చకుండా పొలిటికల్ వెండెట్ట అంటే ప్రతిపక్షాలని వేధించడానికి కోసం పోలీసుల్ని వాడుకోవడం అనేది ఆపాలి ముందు. అప్పుడే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది. పోలీసుల వైపు నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది. మనకి ఇప్పుడు జైభీంలో కూడా ఏం చూపించాడు, వాళ్ళు ఎందుకు అంత చిత్రహింసలు పెట్టి ప్రజలను చంపుతున్నారంటే పొలిటికల్ ప్రెజర్ పోలీసుల మీద కూడా ఉంటుంది.